గాడ్ జోన్ కంట్రీలో గాడ్ జోన్ ఆధార్ కార్డ్స్ 49 లక్షలు ఉన్నాయంట. అర్థం కాలేదా? కేరళ జనాభా 3,60,63,000 మంది ఉంటే కానీ ఆధార్ కార్డులు మాత్రం 4,09,68,000 ఉన్నాయంట. ఇవన్నీ ఆర్టీఐ ద్వారా వచ్చిన లెక్కలే. మరి 49 లక్షల ఆధార్ కార్డులు ఎవరివి అని అంటే అలా 50% ఆధార్ కార్డులు ఏమో చనిపోయిన వాళ్ళవి, అవి ఇంకా డియాక్టివేట్ చేయలేదు. ఇంకో 50% ఆధార్ కార్డులు ఎవరివైతున్నాయో మీకు తెలుసు కదా. 2000కి ఆధార్ కార్డు, 5000కి పాన్ కార్డ్ బ్యాచ్ ఉంటుంది చూసిర్రా, మొత్తం అదే. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. కానీ కేరళలో మాత్రం కొంచెం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అన్నట్టు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, అందుకోసమే అకౌంటబిలిటీ లేని ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఇక దేశం మొత్తం మీద చూస్తే 141 కోట్ల మంది జనాలు ఉంటే 142,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే 1,73,00,000 ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డదనో, అడ్రస్ చేంజ్ చేసుకోవాలనో బాగా తిరిగేటోళ్ళు ఉంటారు చూరా. ఈ వార్త తెలుసుకున్నాక అలా ఫీలింగ్ ఎట్లుంటుందో. కేరళ ఆధార్ కార్డుల పరిస్థితి అట్లుంటే వెస్ట్ బెంగాల్లో ఓటర్ ఐడి కార్డుల పరిస్థితి ఎట్లుంది తెలుసా? మీరు చూస్తున్న ఈ విజువల్ వెస్ట్ బెంగాల్లో నదియా అనే ఊర్లో, అదేదో రోడ్ల మీద కూరగాయలు లేకపోతే పల్లి బఠానీలు కుప్పలు పోసినట్టు అట్లా మొత్తం ఓటర్ ఐడి కార్డులన్నీ ఒక దగ్గర కుప్ప పోసుకొని కూర్చున్నాడు అనేసి అనుకుంటారు కదా. ఆయనని పోలీసు వాళ్ళు దొరకబట్టి అన్ని కాళ్ళు కింద పోసి అట్లా ఊసబెట్టి విజువల్ తీసిర్రు అన్నట్టు. తర్వాత అరెస్ట్ చేశారు. 10,000 ఫేక్ ఓటర్ ఐడి కార్డులు. అసలు అవి ఎవడు తయారు చేసిండు, వీటిని ఎవడు వాడుకుంటున్నాడు, ఎవడు వాడుకొని ఓటేస్తే ఇంకెవడు గెలుస్తున్నాడు, అసలు ఏం రాజ్యం నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో?